హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, నిన్న ఈరోజు జరిగిన 2 ఎపిసోడ్లని ఈరోజు మనం కవర్ చేసుకుందాం. 2 ఎపిసోడ్లు కలిపి చెప్తాను. ఎందుకంటే ఎపిసోడ్స్లో మెర్చి వేసి ఫిల్టర్ వేసి సగం సగం చెప్తే అది ఎటు అర్థం కావట్లేదు. సో 2 ఎపిసోడ్స్ని అయితే ఫుల్గా వచ్చేస్తుంది, మంచి ఒక ఫ్లోగా వెళ్ళిపోతుంది. మిస్ అవ్వకుండా చూడండి, సోది లేకుండా, ఎక్కువ ల్యాగ్ చేయకుండా, సింపుల్గా మంచిగా నీట్గా క్లియర్గా జెన్యున్గా చెప్తా. స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏంటంటే కామనర్స్కి సెలబ్రిటీస్కి ఏమాత్రం పడట్లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నారు. ఎవరెవరు? సెలబ్రిటీస్లో కొంతమంది, కామనర్స్లో కొంతమంది. సెలబ్రిటీస్లో చూసుకుంటే సంజన ఓవర్ చేస్తుంది, ఇమాన్యుల్ కూడా అరుస్తున్నాడు, అండ్ ఇంకా మన భరణి గారు కూడా అరుస్తున్నారు. మన కామన్ మెన్స్లో చూసుకునే ఉంటే హరీష్, మనీష్ అయితే చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నాడు. అతనికి అసలు ఎందుకు సెలెక్ట్ చేశారా అనిపిస్తుంది మనీష్ని చూస్తే. మనీష్ అయితే అస్సలు ఆగట్లేదు. మనీష్ ఓవర్నెస్ అయితే చాలా దారుణంగా ఉంది. హరీష్ అంటారా జెన్యున్గా ఆడతాడు, ఫేర్గా చెప్పేస్తాడు ముఖం ముందర ఏదున్నా కూడా. సో ఈ కామనర్స్కి, ఈ సెలబ్రిటీస్కి అసలు ఏమాత్రం పడట్లేదు. ఏంటి అంటే వీళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు, వీళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే ఈ ఫస్ట్ వీక్లో కామనర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్, ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిండు బిగ్ బాస్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెలబ్రిటీస్ పైన ఒక రివెంజ్గా ఏదో ఖచ్చితంగా మేము వీళ్ళ మీద ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి అన్నట్టు ప్రతి ఒక్క టాస్క్లో ప్రతిరోజు కూడా ఫుడ్ విషయంలో కానివ్వండి, డ్రింక్ విషయంలో అండ్ యాక్సరీస్, ప్రతి ఒక్క విషయంలో కూడా, హౌస్ క్లీనింగ్ విషయంలో కూడా ప్రతి ఒక్క దాన్ని వీళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు వీళ్ళ మీద మళ్ళీ వాళ్ళు కూడా ఒక రివెంజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వీక్ అంటే ఫస్ట్ వీక్ కాబట్టి వాళ్ళు ఓకే. సెకండ్ వీక్ మాకు కూడా ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఏ మాత్రం వదలం, దానికి తగ్గట్టు రివెంజ్ తీసుకుంటామన్న రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. కామనర్స్ వైజ్ చూసుకుంటే ప్రియా మీద, హరీష్ మీద, మనీష్ మీద చాలా అంటే చాలా పీకల్ దాకా ఉంది సెలబ్రిటీస్కి. ఎందుకు అంటే వీళ్ళు చేసే ప్రతి దాన్ని కూడా, ఇప్పుడు మనీష్ వచ్చేసి సంచాలక్, మనీష్, ప్రియ వీళ్ళు ప్రతి దాన్ని పాయింట్అవుట్ చేస్తారు. సెలబ్రిటీస్ చేసే ప్రతి ఒక్క మిస్టేక్ని కూడా, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాన్ని వీళ్ళు పాయింట్అవుట్ చేయడమే వీళ్ళకు లీడర్షిప్ అన్నట్టు. బిగ్ బాస్ ఏం చెప్తారంటే గేమ్ని ప్రాపర్ వేలో వెళ్ళాలి, ఎవరి దగ్గర కూడా కాంప్రమైజ్ కావద్దు, సింపతి చూపెట్టకూడదు. సో మీకు ఇచ్చిన ఈ వర్క్ని మీరు కంప్లీట్ చేయాలి, ఎక్కడ కూడా సింపతి చూపించి డౌన్ అయిపోవడం ఉండకూడదు అని వీళ్ళకి చెప్పడం ద్వారా వీళ్ళు ఇంకా ఫోర్స్గా ఉంటున్నారు. ఎట్లా అంటే ఒక తాగే వాటర్ దగ్గర కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా వీళ్ళు వేస్ట్ చేయనియరు అన్నట్టు, అంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు. వీళ్ళకి ఎలా అనిపిస్తుంది సెలబ్రిటీస్కి అంటే వీళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు ఆఫ్టర్ ఆల్ కామనర్స్, వీళ్ళు మా మీద పాయింట్అవుట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ ఇది చేంజ్ అవ్వకపోతే దానికి రెండింతలు మేము రివెంజ్ తీసుకోపోతామా అని చెప్పి ఈ సెలబ్రిటీస్ వెయిట్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో పాయింట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ప్రతి దాన్ని కౌంట్ చేసుకుంటున్నారు, మా టైం వచ్చినప్పుడు చూపిస్తాంలే అని. సో ఇప్పటి వరకైతే ప్రతి విషయంలో కూడా సంజనని పాయింట్అవుట్ చేసిండ్రు. ఏంటి, సంజన సరిగా ఆడట్లేదు, సంజన ఓవర్ చేస్తుంది అని చెప్పి. నిజానికి చెప్పాలంటే సంజన ప్రతి దాంట్లో మిస్టేక్ చేస్తుంది. ఏంటి, వాటర్ తీసుకోవడము, అండ్ ఓనర్స్ ఇంట్లోకి వెళ్ళదా అంటే వెళ్ళడము, బాయిల్డ్ ఎగ్ దొంగతనం చేయడము, ఇలాంటి చాలా మిస్టేక్స్ చేసింది. కాబట్టి సంజనని ప్రజెంట్ పాయింట్అవుట్ చేసిండ్రు. హరీష్, సంజన, మనీష్ వీళ్ళ మీద చాలా ఫోకస్ ఉంది. సో నిన్న ఏంటంటే బిగ్ బాస్ సంజనకి మీటింగ్కి రమ్మని ఆమెకి ఏం చెప్పారంటే ఆమె ఒపీనియన్ తెలుసుకున్నారు. ఏంటి, బిగ్ బాస్ హౌస్లో ఏం నడుస్తుంది, ఎవరి ఒపీనియన్ ఏంటి, ఎలా మూవ్ అవుతున్నారు, ఎందుకు మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నారు అనే దాని గురించి సంజనాని బిగ్ బాస్ అడగడం జరిగింది. అందరు ఎలా ఆడుతున్నారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎందుకు అందరికీ ఫోకస్ అవుతున్నారు అనే దాని గురించి సంజనాని అడిగితే సంజన కూడా చెప్పేసింది, నేను ప్రతి దాంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి నా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, అసలు నా మిస్టేక్స్ ఏమి ఉండట్లేదు, కానీ ప్రతి దాంట్లో నేనే ఫోకస్ అవుతున్నాను, అయినా కూడా నేను స్ట్రాంగ్ ఉండగలుగుతున్నాను. ఎందుకు అంటే వాళ్ళు అన్నంత మాత్రమే నేను డౌన్ అయిపోకూడదు, నేను స్మైల్తో దాన్ని చూపించాలి. సో ఎవ్రీ టైంలో నేను వాళ్ళు ఎంత ఫోకస్ చేసినా కూడా నేను స్ట్రాంగ్ ఉండాలనుకుంటున్నా. సో నాకు వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను పట్టించుకోను, గేమ్లో ముందుకు వెళ్తాను, ఎవరు ఏమైనా అనుకోని అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఆమె క్వాలిటీస్కి ఫస్ట్ టైం బిగ్ బాస్ ఎట్లా అంటే నెగిటివ్గా ఎవరు కనబడుతున్నారో వాళ్ళని దగ్గరగా తీసుకుంటారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అగ్ని పరీక్షలో హరీష్, మనీష్ వీళ్ళిద్దరూ అపోజిట్గా ఉండే.
హరీష్ ఏంటి మాస్క్ మ్యాన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కూడా మాట్లాడతాడు. మనీష్ ఏంటి ప్రతి దాంట్లో టాస్క్ ఫెయిల్ అయిండు. అయినా కూడా వీళ్ళని ఎందుకు తీసుకున్నారంటే, ఎక్కువ ఫెయిల్ అయితా ఉంటారు కదా! వాళ్ళని ముందుకు తీసుకుంటారన్నట్టు. ఇప్పుడు సంజన విషయంలో కూడా సంజన ఇప్పుడు డౌన్‌లో ఉంది. అందరూ తనని మొత్తం టోటల్ మెంబర్స్ కూడా తనని నామినేట్ చేసిల్లు కాబట్టి తను డౌన్‌లో ఉంది. సో, బిగ్ బాస్ తననే తీసుకొని ఏంటి? ఏం జరుగుతుంది? మీరు ఎందుకు ఫోకస్ అయిన్లు అని దాని గురించి పాయింట్ చేసింది. దాని క్వెషన్స్‌కి సంజన కూడా ఆన్సర్ చేయడం జరిగింది. సంజనకి బిగ్ బాస్ ఇచ్చిన ఇంకోటేంటంటే కాంప్లిమెంట్ కింద క్యాప్టెన్సీ ఎవరు అయితే ఇప్పుడు ఫస్ట్ వీక్‌లో క్యాప్టెన్సీ ఎవరికి రావాలో అది సెలెక్ట్ చేసుకునే పవర్స్ మాత్రం సంజనకి ఇచ్చిన్లు. సో, సంజన సెలెక్ట్ చేసిన వాళ్ళు క్యాప్టెన్ అవుతారన్నట్టు. సో, సంజనకి క్యాప్టెన్సీ పవర్ ఇచ్చిన్లు. ఆ క్యాప్టెన్సీ తను సెలెక్ట్ చేయాలి. అందులో నుంచి మళ్ళీ కొన్ని టాస్క్‌ల తర్వాత ఆళ్ళు క్యాప్టెన్ అవుతారు. సో, సంజనకైతే ఫస్ట్ అంత డౌన్‌లో ఉన్నదని బిగ్ బాస్ అయితే పైకి తీసుకెళ్ళిందన్నట్టు. సంజన ఎవరెవరిని చూజ్ చేసుకుంది క్యాప్టెన్సీ ఎవరెవరికి ఇష్టం అంటే ఫస్ట్ ఒకటి 5 మెంబర్స్‌కి ఫస్ట్ తను. అంటే సెల్ఫ్‌గా తను కూడా సెల్ఫ్‌గా నామినేట్ చేసుకోవచ్చు. ఏంటి క్యాప్టెన్సీకి. సో, ఫస్ట్ సంజన అండ్ ఇమ్మాన్యుయల్, డీమన్ పవన్, సృష్టి, హరీష్ వీళ్ళు 5 మెంబర్స్‌కి క్యాప్టెన్సీ వీళ్ళైతే బెటర్ అని చెప్పి సంజన నేమ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎందుకు బెటర్ అని వాళ్ళని ఎందుకు చూజ్ చేసుకున్నారని బిగ్ బాస్ అడిగితే, ఇప్పుడు డీమన్ పవన్ వచ్చేసి సైలెంట్ ఉంటాడు, గుడ్ వన్. హరీష్ వచ్చేసి నాకు కొంచెం ఫేవర్ చేస్తాడు, కమ్యూనికేషన్ బాగుంది. మళ్ళీ ఇమాన్యుల్ వచ్చేసి కొంచెం ఫ్రెండ్లీ మూవ్‌మెంట్ ఉంటది. అంతా ఫ్రీగా ఉంటాడు. సృష్టి అయితే తను నాకు కాంపిటేటివ్ కాదు. సో, నేను తన ముందు నేను విన్ కావచ్చు అని చెప్పి 5 మెంబర్స్ తనే సెలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని హౌస్‌లో వాళ్ళకి కన్వే చేయమంటే, నిజానికి తను ఎలా చూసుకుంది అంటే, వీళ్ళతో నేను పోటీ పడితే నేను ఓడిపోలేను. వీళ్ళందరూ నాకు ఫేవర్‌గా ఉంటారు. సో, నేను ఈజీగా కెప్టెన్ అవ్వచ్చు అన్న ప్లాన్‌తోని తను వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది. హౌస్‌లో కూడా అందరికీ ఇది కన్వే చేస్తే అందరూ కూడా గొడవ చేశారు. వీళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? మేము కూడా ఉన్నాం గదా! మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే, అఫ్‌కోర్స్ ఇప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేస్తే తినకి కాంపిటేట్ అని తిను గెలవకపోవచ్చు. వాళ్ళే గెలుస్తా ఉంటారు. ఇప్పుడు శ్రీజ ఉంది. ప్రతి దాంట్లో విన్ అవుతది. 100% టాస్క్ విన్ అవుతది. అండ్ శ్రీజ వచ్చేసి హరీష్ వచ్చేసి పవన్ కళ్యాణ్, భరణి, ప్రియ అయితే అన్నిట్లో విన్ అవుతది. సో, తను కాంపిటేటివ్ అవుతది కాబట్టి సంజన గెలవకపోవచ్చు. సో, సంజన గెలవాలంటే వీక్ పర్సన్ కావాలి. వీక్ పర్సన్ కింద సృష్టిని సెలెక్ట్ చేసింది. సో, సృష్టి అయితే తను కొంచెం ఈక్వల్‌గా ఉంటది. తనతో బ్యాలెన్స్ చేయగలుగుతది. సో, కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ప్లాన్ తీరు సంజన వీళ్ళని సెలెక్ట్ చేసింది. సో, అదన్నమాట. అట్లా కొంచెం మూవ్ అయితుంది. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక్కొక్క మెంబర్ సపోర్టివ్ మెంబర్ ఉంటారు. ఇప్పుడు ఎవరు సపోర్టివ్ మెంబర్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే బిగ్ బాస్ కొంచెం వాళ్ళకి ట్యాగ్స్ ఇస్తది. ఈ 5 మెంబర్స్ ఎవరున్నారో సపోర్టివ్‌గా ఎవరు కావాలనుకుంటున్నారో వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి టాస్క్ ఇస్తారు. టాస్క్ ఏంటి? ఒక పెద్ద బోర్డ్ పైన దాని మీద నిల్చోవాలి. కొంచెం కొంచెం డిఫికల్ట్ గేమ్ టాస్క్ అన్నట్టు. దాని మీద నిల్చోవాలి బోర్డ్ మీద. ఇప్పుడు ఇలా వాల్ ఉంది కదా! దీనికి హ్యాండ్స్ స్టిక్స్ పెడతారు. ఐరన్ స్టిక్స్ వీటి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నిల్చోవాలి. సో, టోటల్‌గా ఇట్లా గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. సపోర్టివ్ మెంబర్సే చేస్తారు. వాళ్ళు నిల్చుంటారనమాట. దీన్ని అవతల వాళ్ళు తీసేయాలి. మిగతా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేయాలి. దీనికి సంచాలక్ ఎవరు? మనీష్ సంచాలక్ అన్నట్టు. ఈ గేమ్ అబ్జర్వేషన్ మొత్తం మనీష్ చేతిలో ఉంటది. సో, మనీష్ కూడా ఈసారన్నా ప్రాపర్‌గా పని చేయాలి అతను. తను కొన్ని మిస్టేక్స్ చేసిండు. ప్రతి గేమ్‌లో కూడా కామనర్స్‌కే ఎక్కువ సపోర్ట్ చేసి సెలబ్రిటీస్ పైన ఫోకస్ చేసిండు. ఈ కామనర్స్ అందరూ ఒకవైపు, సెలబ్రిటీస్ అందరూ ఒకవైపు అని వీళ్ళే డివైడ్ చేసుకున్నారు. ఏంటి మనం గెలిపించుకుందాం, వాళ్ళని ఓడిపిద్దామని. కామనర్సే గానీ, సెలబ్రిటీసే గానీ టీమ్ మెంబర్స్ వాళ్ళే డివైడ్ అయిపోయి వాళ్ళే ఫోకస్ చేసుకుంటున్నారు. సో, మనీష్ కరెక్ట్ వేలో పని చేయట్లేదు. కానీ ఇప్పుడైతే మనీష్‌ని సంచాలకుగా పెట్టిండ్రనమాట. వాళ్ళు ఎలా అయినా సరే బ్యాలెన్స్ చేయాలి. సింగిల్ రాడ్ పట్టుకొనైనా బ్యాలెన్స్ చేయాలి. సో, ఇలా కొంచెం ప్రియ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయిండ్రు. లాస్ట్‌కి శ్రీజ అండ్ రాము రాథోడ్ వీళ్ళిద్దరు మాత్రమే చాలా టఫ్. ఎంత అంటే చాలా టఫ్‌గా ఆడిండ్రు. ఏంటి ఇక్కడ ఒక్కొక్క రాడ్ వాళ్ళు ఇలా బ్యాలెన్స్ చేసి పట్టుకుంటారు. ఈ 2 హ్యాండ్స్, 2 లెగ్స్ వాటిపై నిల్చొని ఇట్లా పట్టుకొని బ్యాలెన్స్ చేస్తారు. వీళ్ళు అదే రాడ్స్ తీసేస్తారు. ఏది ఏమన్నా కానీ వాళ్ళక్కడ ఈ వాల్ పైన నిలబడాలి. అది టార్గెట్ అన్నట్టు. సో, ఇలా మొత్తం జరిగిన తర్వాత అతి కష్టం మీద రాము రాథోడ్ డ్రాప్ అయ్యిండు. శ్రీజ విన్ అయింది.
శ్రీజ విన్ అయింది. శ్రీజ ఎవరి సైడ్ ఉంది అంటే సంజన సైడ్ ఉంది. సో శ్రీజ గెలిస్తే సంజన గెలుస్తుంది. సంజన గెలిస్తే సంజన క్యాప్టెన్ అవుతుంది. సో లాస్ట్ వరకు శ్రీజని సంజన సెలెక్ట్ చేసుకుంది కాబట్టి శ్రీజ ప్రతి గేమ్లో విన్ అవుతుంది కాబట్టి ఈ గేమ్లో ఈ టాస్క్లో శ్రీజ విన్ అయింది. శ్రీజ గెలిస్తే సంజన గెలిచినట్టే కాబట్టి క్యాప్టెన్ వచ్చేసి ఈ వీక్ మొత్తం సంజన. మిగతా వాళ్ళతో ఆడితే తను ఓడిపోతుంది కాబట్టి ఎవరు వీక్ పర్సన్స్ అని చెప్పి వాళ్ళని తీసుకుంది. తన ప్లాన్ ప్రకారమే మళ్ళీ తనకి సపోర్టివ్గా శ్రీజని తీసుకుంది. శ్రీజ అయితే టాస్క్లో విన్ అవుతుంది, కొంచెం టాస్క్ మైండ్ సెట్ శ్రీజ కరెక్ట్ సరిపోతుంది అని చెప్పి శ్రీజని తీసుకుంది. శ్రీజ విన్ అయింది. సో సంజన క్యాప్టెన్సీ ఈ వీక్ మొత్తం సంజన క్యాప్టెన్ అన్నట్టు. ఈ 5 మెంబర్స్లో ఓన్లీ సంజన గెలిచింది. తను ఫస్టే నేనే ఉంటాను క్యాప్టెన్లో అని చెప్పి బిగ్ బాస్కి మాట ఇచ్చింది. తనే గెలిచింది. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా సంజన క్యాప్టెన్ అన్నట్టు. హౌస్ ఓనర్స్కి అండ్ టెనెంట్స్కి ప్రతి ఒక్కరు తను నామినేట్ చేసిళ్ళు, ప్రతి ఒక్కరు తనని ఇన్సల్ట్ చేసిళ్ళు. ఏంటి సంజన ఫాల్ట్ చేస్తుంది, సంజన సరిగా ఆడట్లేదు. కోర్స్ సంజన సరిగా ఆడట్లేదు. ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్ దొంగతనం చేయడము, వాటర్ తాగేయడము, చెప్పకుండా రావడము, ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేయడము, ఇదంతా తను జెన్యున్గా ఆడుతుంది అంటున్నారని తను జెన్యున్గా ఆడట్లేదు, హార్ట్ఫుల్గా ఆడట్లేదు. తను ఏదో ఓవర్ చేసేస్తుంది. అయినా కూడా బిగ్ బాస్ తన సింపతికి కరిగిపోయి సంజనని క్యాప్టెన్సీ ఇవ్వడము, సంజన క్యాప్టెన్గా రావడం జరిగింది. సో ఇప్పుడు సంజనకున్న క్వాలిటీస్ ఏంటి? ఇది మన ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ అన్నట్టు. సంజన ఏం చేస్తుంది? తనకి లేక క్యాప్టెన్సీ వచ్చింది కదా, ఇన్ని రోజులు స్ట్రెస్ అనిపించింది. వీళ్ళతో ప్రతి ఒక్క టాస్క్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి తను ఇబ్బంది పెడుతూ ఇన్ని రోజులు ఇట్లా జరిగింది కదా. ఇప్పుడు తనకి పవర్స్ వచ్చినాయి. సంజనకి పవర్స్ ఏంటి? క్యాప్టెన్ ఎలా చెప్తే అలా. బిగ్ బాస్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం మనం, క్యాప్టెన్కి ఒక సపరేట్ హౌస్ ఉంటుంది, అందులోకి ఎవరిని ఆల్అవుట్ చేయడం ఉండదు, ఎవరిని రావాలన్నా అది క్యాప్టెన్ చేతిలో ఉంటుంది. సో ఈ వీక్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ సంజనకి వచ్చింది కాబట్టి సంజన వీళ్ళందరితో కలిసి ఉండదు, సంజనకి సపరేట్ రూమ్ ఉంటుంది. సో తన హౌస్లో తను మాత్రమే ఉంటుంది. ఎవరు రావడానికి అసలు అందులోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్స్ ఉండవు. సంజన ఎవరినైతే తీసుకుంటుందో వాళ్ళు మాత్రమే రావాలి సంజన దగ్గరికి. అండ్ సంజన ఎలా చెప్తే, యాజ్ పర్ క్యాప్టెన్గా సంజన ఎలా చెప్తే అదే అన్నట్టు రూల్. తను లేదు అంటే లేదు, తను ఉంది అంటే ఉంది. సో క్యాప్టెన్ పవర్స్ అట్లా ఉంటాయి అన్నట్టు. ఇన్ని రోజులు ఓనర్స్కి పవర్స్ ఉండేది, ఇప్పుడు ఓనర్స్కి మించి క్యాప్టెన్కి పవర్ ఉంటాయి. ఈవెన్ క్యాప్టెన్ చెప్పినా కూడా ఓనర్స్ తల వంచి చేయాల్సిందే. సో ఈ వీక్ క్యాప్టెన్సీ వచ్చేసి సంజనకు వచ్చింది. సంజన ఎలా చేస్తుంది? మొత్తం ఇక తనకి తన ఓన్ వరల్డ్. తను వాటర్ తెమ్మంటే వాటర్ తేవాలి, ఆ వాటర్ కింద పోయమంటే పోయాలి, అవసరమైతే ఆ వాటర్ని మళ్ళీ ఆ బాటిల్లో పోయాలి. అలా ఉంటుంది అన్నట్టు క్యాప్టెన్షిప్ పవర్. తను అలా చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు మిగతా వాళ్ళంతా. ఎవరు ఇటు కామనర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, సంజన అలా చేస్తుంటే క్యాప్టెన్సీని వాళ్ళు అస్సలు తీసుకోలేకపోతున్నారు. తను ఇన్ని రోజులు డౌన్లో ఉంది, తను నామినేట్ చేసాము, ఎలిమినేట్కి దగ్గరలో ఉంది, తను క్యాప్టెన్ అయింది కాబట్టి అసలు దాన్ని తీసుకోలేకపోతుంది. ఫస్ట్ నుంచి సంజన ఒక స్మార్ట్ ప్లే చేసింది. ఏంటి? క్యాప్టెన్సీకి పోటీ చేయడానికి తను మాత్రమే తీసుకుంది, మిగతా వాళ్ళంటే వీక్ పర్సన్స్ తీసుకుంది. సో అలా సంజన గెలిచింది. కాంపిటేటివ్ పర్సన్స్ని తీసుకున్నామంటే సంజన గెలవకపోతే సంజన కూడా తెలుసు. తను క్యాప్టెన్ అయినందుకు కొన్ని కూల్ డ్రింక్స్ ఇస్తుంది, స్వీట్స్ ఇస్తుంది. వీరు ఏం చేశారంటే హరీష్ అండ్ ప్రియా ఒక కూల్ డ్రింక్ని, ఒక థమ్స్అప్ బాటిల్ని తను కొట్టేసిండ్లు. దేనికి? అప్పుడు తను నార్మల్గా ఉన్నప్పుడు, సెలబ్రిటీస్గా నార్మల్గా ఉన్నప్పుడు తను బాయిల్డ్ ఎగ్ దొంగతనం చేసింది. సో ఇప్పుడు వీళ్ళు దానికి రివెంజ్గా ఏం చేసిండ్రంటే కామనర్స్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ దొంగతనం చేసిండ్రు. అది జస్ట్ అందరూ చూస్తుండగానే అందరు కళ్ళు కప్పేసి హరీష్ దాన్ని తీసేసి ఒక దగ్గర దాచిపెట్టిండు. సంజనకి మాత్రం హరీష్ మీద అండ్ ప్రియా మీద ఏమాత్రం డౌట్ రాలేదు. దానికి హరీష్ ఏం చేశాడంటే ఈ కూల్ డ్రింక్ని ఒక నార్మల్ బాటిల్లో పోసి దాన్ని మొత్తం ఇక కూల్ డ్రింక్ బాటిల్ స్మాష్ చేసి ఆ నార్మల్ బాటిల్లో కూల్ డ్రింక్ తీసుకొని తాగడం జరిగింది. సో కూల్ డ్రింక్ అయిపోయింది. ఎంత ఎవరిని అడిగినా కూడా ఎవరు చెప్పలేదు ఆ కూల్ డ్రింక్ ఏడుంది అన్నా కూడా ఎవరికి తెలియదు కదా. అంటే ఇప్పుడు బాటిల్ కూడా లేదు. సంజన దీనికి ఏం చేసిందంటే ఒక టాస్క్ చిన్నగా వాళ్ళు ఒక స్క్రిప్ట్ చేసుకొని ఒక స్టోరీ జస్ట్ టైం పాస్ అన్నట్టు ఒక స్టోరీ స్క్రిప్ట్ వాళ్ళే చేసుకొని ఒక డ్రామాటిక్ యాక్టింగ్ చేసిండ్రు అనమాట. ఒక చిన్న స్టోరీ ఫన్నీగా. ఏంది బతుకు జట్కా బండి అనే దాన్ని అది ఏదో పేరు పెట్టిళ్ళు, బర్రెల బండి, దున్నపోతుల బండి, ఏదో సంథింగ్ స్టోరీ పెట్టేసి వాళ్ళే ఒక స్టోరీ చిన్నగా లైఫ్ స్టోరీ అన్నట్టు. భార్యాభర్తలకి గొడవ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్,
ఇలా ఒక ఫన్నీ స్క్రిప్ట్ చేసిండ్రు. చాలా ఫన్నీగా ఉంటది. అది నేను చెప్పడం కంటే నేను చెప్పిన తర్వాత మీరు టెలికాస్ట్ అయిన తర్వాత చూస్తే మీకు అర్థమైపోతది. ఫన్నీ స్క్రిప్ట్ అన్నట్టు. చాలా ఫన్నీగా ఉంటది. ఇందులో సుమన్ శెట్టి అండ్ రాము రాథోడ్ కిడ్స్ క్యారెక్టర్ వాళ్ళు చాలా మంచిగా చేసిండ్రు. ప్రియా మదర్ క్యారెక్టర్, శ్రీజ అత్తమ్మ క్యారెక్టర్. సో, ఇమాన్యుల్ వచ్చేసి తను వైఫ్, పవన్ వచ్చేసి హస్బెండ్. ఇలా ఒక క్యారెక్టర్ ఎవరాళ్ళకి క్యారెక్టర్ చేసుకొని వాళ్ళే క్యారెక్టర్ డిసైడ్ అయ్యి స్టోరీ అయితే స్క్రిప్ట్ మస్తు చేసిండ్రు. చాలా ఫన్నీగా ఉంటది. ఎప్పుడు కూడా 'బిగ్ బాస్' స్టార్ట్ అయినప్పటి నుంచి అంత నవ్వుకోలేదు. ఈ ఎపిసోడ్‌లో నవ్వినంత. చాలా ఫన్నీగా ఉంటది. అస్సలు మిస్ కాకుండా అదైతే చూసేయండి. సో, ఈ స్టోరీ అంతా, ఈ స్క్రిప్ట్ అంతా ఫన్నీగా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత సంజన ఏం చేసిందంటే, ఎవరు బెస్ట్‌గా పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వడం, వాళ్ళకి స్వీట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిందనమాట. ఇప్పుడు శ్రీజకి క్యారెక్టర్ శ్రీజ కూడా పర్ఫార్మ్ మంచిగా చేసిందని చెప్పి శ్రీజకి డ్రింక్ అండ్ సుమన్ శెట్టి బేబీ క్యారెక్టర్ చేసిందని ఇలా అందరికీ కూడా తను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కూల్ డ్రింక్ ఇవ్వడం అలా స్టార్ట్ చేసింది. అండ్ ఇవన్నీ కూడా తను డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మార్నింగ్ తీసిన ఈ కూల్ డ్రింక్ ఎవరు దొంగతనం చేసిందో వాళ్ళు బయటికి రావాలని చెప్తే అసలు మనీష్ దీనికి అసలు ఒప్పుకోలేదు. ఏంటి ఇప్పుడు ఆ బాటిల్ సంగతి తీస్తుంది, స్క్రిప్ట్ వైజ్‌గా ఎవరు గెలిచారో క్యాప్టెన్‌గా తను ఇవ్వాలి. సో, అస్సలు మీరు ఎవరు చెప్పకండి అని. అసలు కూల్ డ్రింక్ ఎవరు తీసిండ్రో ఎవరికీ కూడా తెలీదు. మనీష్‌కి కూడా తెలీదు. అసలు ఎవ్వరికీ తెలీదు. హరీష్‌కి, ప్రియాకి మాత్రమే తెలుసు. అండ్ ఫ్లోరా షైని తనకు మాత్రమే, ఈ ముగ్గురికి మాత్రమే తెలుసు. అయినా కూడా ఈ మన గుండు బాస్ ఉన్నాడు కదా మనీష్, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తను ఏదో ఓవర్‌గా ఎక్సైట్ అయిపోతాడు. ఎందుకో అర్థం కాదు. వట్టినే సీరియస్ అయిపోతాడు. వట్టినే ఓవర్‌గా చేస్తాడు మనీష్. మనీష్ వచ్చేసి తను ఎవరు బాటిల్ ఇచ్చేయకండి. యాజ్ ఎ కెప్టెన్‌గా తను అందరికి డిస్ట్రిబ్యూట్ ఎలాగో చేస్తది అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ అన్నట్టు. హరీష్ తీసిండు అండ్ ప్రియా తీసింది. ఎందుకంటే తననేంటి అడిగేది, తనని అడగాల్సిన పని లేదు. అండ్ ఆ డ్రింక్ ఫస్ట్ తను బాయిల్డ్ ఎగ్ తీసేసుకుంది కదా! అప్పుడు కూడా మనం మాటలు పడ్డాము. సో, ఇప్పుడు తనకి కూల్ డ్రింక్ పోతే అది ఎలా ఉంటదో తనకు కూడా తెలవాలని చెప్పేసి అసలు వీళ్ళు కూడా చెప్పలేదు. అండ్ సంజన కూడా దాన్ని లైట్ తీసేసుకుంది. వాళ్ళు టాస్క్ ఇచ్చిండ్రు. ఆ టాస్క్ గెలవడం జరిగింది. ఆ స్టోరీ చేసిండ్రు, డ్రామా చేసిండ్రు. అదంతా కూడా ఓవరాల్‌గా గుడ్. ఆ కూల్ డ్రింక్ విషయం ఇక అందరూ లైట్ తీసుకున్నారు. అందరూ నార్మల్ అయిపోయిండ్రు. కానీ ఇందులో ఓన్లీ డిస్కషన్స్ ఏంటి? ఈ కామనర్స్‌కి అసలు ఈ కామనర్స్ ఎవరున్నారు? మన మనీష్ వచ్చేసి చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నాడు. ప్రతి దాంట్లో అసలు వీడు ఎందుకు వచ్చిండ్రురా బాబు అన్నట్టు. ఏం చెప్పినా కూడా మనీష్ అర్థం చేసుకోడు. ఓవర్‌గా బిహేవ్ చేస్తాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఏందో అర్థం కాదు. ఏంటంటే ఫస్ట్ 'బిగ్ బాస్' చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అగ్ని పరీక్ష సెలక్షన్స్‌లో మనీష్ ఎంత డౌన్‌లో ఉన్నా కూడా ఆయనని బయటికి తీసుకోవడం, హౌస్‌లోకి తీసుకోవడం. ఇలా చేస్తే ఆయన కాన్ఫిడెన్స్ ఎలా అయిపోయిందంటే నేను అక్కడ చేసింది కరెక్ట్ కాబట్టి నన్ను ఇక్కడ సెలెక్ట్ చేసిండ్రని. దానికి అది మైండ్‌లో పెట్టుకొని తను ఇక్కడ ఓవర్‌గా బిహేవ్ చేస్తాడన్నట్టు. ఎలా అంటే అసలు నేను చెప్పిందే నడవాలి. కెప్టెన్‌గా, సంచాలక్‌గా నేను చెప్పిందే నడవాలి అన్న ఉద్దేశంతోని మనీష్ అయితే చాలా ఓవర్‌గా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ సంజన వచ్చేసి కెప్టెన్ అయిపోయింది. హరీష్ కూడా మంచిగా స్మార్ట్ ప్లే చేశాడు. ప్రియా కూడా జెన్యూన్‌గా ఆడుతది. వీళ్ళంతా మెయిన్ పర్సన్స్ మనకి ఈ హౌస్ మొత్తంలో. ప్రియా ఒకటి కెప్టెన్‌గా అయినా, లీడర్‌గా అయినా తను ఓకే. హరీష్ వచ్చేసి ఫెయిర్‌గా మాట్లాడతాడు. భరణి ఫెయిర్‌గా మాట్లాడతాడు. అండ్ ఇంకా ఎవరు శ్రీజ కూడా ఫెయిర్‌గా మాట్లాడుతది. సో, వీళ్ళ మన మెయిన్ పర్సన్స్ అన్నట్టు. అండ్ ఈ పర్సన్ ఎవరున్నారు? సంజన అయితే ఈ వీక్ అయితే కెప్టెన్‌గా ఉండబోతుంది. ఇంకా ఎలాంటి టాస్క్‌లు ఉంటాయో, తను ఇంకా ఏం చేస్తుందో, తనకి అధికారం వచ్చిందని చెప్పి చాలా ఓవర్‌గా బిహేవ్ చేస్తుంది. మనీష్ కూడా అంతే. తనని 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకున్నాడు. ఇక ఇదే మొత్తం జిందగీ అన్నట్టు ఘోరంగా బిహేవ్ చేస్తున్నాడు. అస్సలు మనీష్ బిహేవియర్ అయితే అస్సలు ఎవరికీ కూడా నచ్చదు ఈ సెట్ మొత్తంలో. అండ్ చూద్దాం ఇంకా మళ్ళీ ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో, ఇంకెన్ని టాస్క్‌లు ఉంటాయో, ఇంకెంత సందడి ఉంటుందో మనం చూద్దాం. ఎపిసోడ్స్‌ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. సింగిల్‌గా చెప్తే అది ఎటూ అర్థం కావట్లేదని చెప్పి 2 పార్ట్స్ మిక్స్ చేసి నిన్న, ఇవాళ కలిపి 2 ఎపిసోడ్స్‌ని కూడా ఈ ఎపిసోడ్‌లో చెప్పాను. అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేసి ఉంటుంది. జెన్యూన్‌గా రివ్యూ ఇచ్చేద్దాం. ఓకేనా? ప్రతి ఒక్క వీడియోని కూడా చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌తోని మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టుడే. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.